ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామంలో మీకు అందరికీ కూడా వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకుని ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామవి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువ, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఆదియు అంతము నీవే అన్న దేవానికి స్తోత్రాలు. సకల పరిశుద్ధులను ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని దర్శించండి అయ్యా. ఎవరు ఏ సమస్యల్లో, బాధల్లో, చింతల్లో, వేదల్లో, దుఃఖములు అయ్యా ప్రభు ఉన్నారో ప్రభు, ప్రతి ఒక్కరిని ఆదరించి ధైర్యపరచగల గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి. అయ్యా, గృహాలు లేని వాళ్ళకి గృహాలు దయచేయండి, అప్పుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి, అనారోగ్యం ఉన్న వారికి యేసుక్రీస్తు నామములో స్వస్థత దయచేయండి. అయ్యా, ప్రతి బిడ్డను దర్శించండి. గర్భఫలము లేని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో గర్భం తెరవబడును గాక. అయ్యా, ఏ బంధకాలు, ఏ చీకటి శక్తులతో బంధింపు ఉన్నారో ప్రభు, యేసుక్రీస్తు నామములో ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసుక్రీస్తు నామములో లయమైపోను గాక. సాతాన శక్తులు, దుష్ట శక్తులు యేసుక్రీస్తు నామములో లయమైపోను గాక. ప్రతి కుటుంబంలో సమాధానం, సంతోషము, ఆరోగ్యం, ఐశ్వర్యం, అభిషేకమునిచ్చి అయ్యా నీ రక్షణ ఇచ్చి నీ రాజ్య వారసులుగా చేసుకుంటున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రభువ తండ్రి కూడిక నీకు మహిమకరంగా జరిగించుకుని నీ చిత్తానుసారంగా నాయన తండ్రి సమస్త మహిమ ఘనత మీరే పొందుకుని చిత్తానుసారంగా జరిగించుకోమని, నాలో నుండి మీరే మాట్లాడి సమస్త మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈ దిన వాక్యాంశము యిర్మీయా 1వ అధ్యాయము 5వ వచనం. యిర్మీయా 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపరచక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అని ఎవరితో చెప్తున్నారు? మనం ఈరోజు మన వాక్యాంశం ఏమనగా, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరుగుతని, నిన్ను ప్రతిష్ఠించితిని అనగా తెలుసుకుందాం. ఈ వాగ్దానం నాకు లైఫ్ చర్చ్లో 2023లో వచ్చింది. ఈ వాగ్దానం వచ్చిన తర్వాతే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుడిని అడిగాను. దేవుడు అప్పుడు తన ఆత్మతో నింపి నన్ను దేవుని సేవలో వాడుకుంటున్నాడు. నాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని యేసుక్రీస్తు నామంలో ఈ దినం మీకు వివరించాలని దేవుడు నన్ను ప్రేరేపించి నిలబెట్టుకున్నాడు. ఇది ఆయన ఏర్పరచుకున్న బిడ్డలకి ఇదివరకు ఆయన స్వరముతో మాట్లాడేవాడు. మోసే కాలంలో అయితే ఆయనకి ముఖాముఖిగా చూస్తాడు. ఆ యొక్క కొండపైన మోషేని రమ్మని మాట్లాడతాడు. అలాగా తర్వాత ప్రవక్తలందరితో యెషయా, యిర్మీయా, అనేకమైన ప్రవక్తలు, హబక్కూకు, చాలామంది ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళందరితో కూడా యోనా, వీళ్ళందరితో కూడా దేవుడు మాట్లాడతాడు. ఆయన స్వరం వినిపించేది. ఇప్పుడు మనకు అవసరం లేకుండా ఆ స్వరం వినిపించకుండా కూడా దేవుని వాక్యమే మన చేతిలో పెట్టాడు. అంటే ఏర్పరచుకున్నటువంటి వారిని దేవుడు పిలుచుకుని వాడుకునేవాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనందరి చేతిలో పరిశుద్ధ గ్రంథం పెట్టాడు. కాబట్టి దేవుడు మనతో ప్రతిదినం మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏర్పరచుకున్న వారిని కొందరిని అప్పుడప్పుడు మాట్లాడేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన తర్వాత మనలందరినీ రక్షించుకుని మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు. కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా మనకి వాక్యమే ఉన్న దేవుణ్ణి మనము ప్రతిదినము చదివి ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నమ్మి విశ్వాసంతో మనం ఎప్పుడైతే చదువుతామో దేవుడు మనతో మాట్లాడతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు. అనగా వాక్యం మన చేతిలో, మన ఇంట్లో, మన జీవితాల్లో ఉంది.
కాబట్టి పరిశుద్ధ గ్రంథం అనేది మామూలు బుక్ కాదు. ఒక సైన్సు, సోషలు, తెలుగు, ఇంగ్లీషు ఇలాంటి బుక్ కాకుండా అది పరిశుద్ధ గ్రంథం అని, పరిశుద్ధుల చేత పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రేరేపించి వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి ప్రతి ప్రవచనము కూడా మనది, నాది అని మనం ఎప్పుడైతే చదివి ఆ ప్రవచనాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మన జీవితాల్లో వెలుగుని నింపుతాడు. అయితే నేను ఒక బిజినెస్లో డబ్బు పెట్టి కోల్పోయినప్పుడు, నేనే కాకుండా మా పిల్లలు, బంధువులు అందరూ పెట్టి ఉన్నాము. అందరూ అది మోసమని గ్రహించుకోలేని అంధత్వంలోకి దేవుడు అపవాది తీసుకెళ్ళిపోయాడు. అంటే దేవుడే అపవాదికి అప్పగిస్తాడు. అపవాదికి ఎప్పుడు అప్పగిస్తాడు? దేవుని పిల్లలు తప్పిపోతుంటే, పడిపోతుంటే వాళ్ళని శుద్ధ సువర్ణంగా మార్చుకోవడానికి, సంపూర్ణులుగా ఆ తండ్రి అయిన దేవుడు సంపూర్ణుడు కాబట్టి మనల్ని పరిపూర్ణులుగా మార్చుకోవడం కోసం మనం తప్పిపోతుంటే, పడిపోతుంటే, లోక అంధత్వంలో మనం మునిగిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. మన పిల్లలు తప్పిపోతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? మనం ఈ లోకంలో మానవులై ఉండి మన పిల్లల్ని మనం తప్పిపోకుండా ఎలా అయితే మనం కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, వాళ్ళ మంచి మార్గంలో నడిపించుకుంటూ, తల్లిదండ్రులుగా ఎలా అయితే మనం నడిపిస్తామో అలాగే మన పరమ తండ్రి అయినటువంటి వంటి దేవుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలు కాబట్టి ఆయన పిల్లలు తప్పిపోవడం, పడిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ కాలంలో సున్నతి ద్వారా రక్షణ పొందుకునేవారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం ద్వారా మనల్ని కొని ఉన్నాడు. ఆయన శిలువలో ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని దేవుని పిల్లలుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఈ కాలంలో ఉన్న మనము చాలా అదృష్టవంతులు అనుకోవాలి. కృపాకాలంలో మనం ఉన్నాం. అప్పటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు రాని టైంలో ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని పాటించలేక ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రోగాలను, శాపాలను వాళ్ళు అనుభవించి ఎంతోమంది నశించిపోయి ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆ దేవుని పిల్లలైనటువంటి వారు, దేవుని పిల్లలు అనగా మానవులందరూ కూడా ఆయన పిల్లలే. ఆయన పిల్లలందరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన క్రీస్తు ప్రభువాని ఈ లోకానికి, తన ప్రియ కుమారుడైన ఏకైక కుమారుని లోకానికి పంపించి ఆయన ప్రాణం పెట్టి మన కొరకు యేసుక్రీస్తు రక్తంలో మనం కడుగుకుంటే మనం పరిశుద్ధులం అవుతామని ఆయన ప్రణాళికతో యేసుక్రీస్తు ప్రభువాని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువాని లోకానికి రావడానికి ముందు అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ప్రవచన నెరవేర్పే యేసుక్రీస్తు జననము, మరణము. కాబట్టి ఆయన సిలువలో ప్రాణం పెట్టి పరలోకానికి ఎక్కిపోవడం ద్వారానే నేను వెళ్ళడం మీకు మంచిది, ఆదరణకర్తను మీకు పంపిస్తానన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు మాత్రమే స్వస్థతలు చేసేవారు, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే స్వస్థపరిచేవారు. కానీ ఇప్పుడు సర్వలోకమునకు, సర్వసృష్టికి సువార్త ప్రకటింపబడుతుంది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన వాక్యానికి లోబడి జీవిస్తూ ఎవరైతే ఈ యొక్క దేవుడిచ్చిన వాగ్దానాలను ప్రవచించి మనం పలికినప్పుడు ప్రతి ఒక్కరి ద్వారా కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయించడానికి సమర్థుడు, శక్తివంతుడు. కాబట్టి మనం కృపాకాలంలో ఉన్నామంటే గొప్పవారం. అంటే గొప్పవారం అంటే ఈ లోకంలో గొప్పవారం కాదు, మనము దేవునిలో గొప్పవారము, దేవుని బిడ్డలం అయ్యాం కాబట్టి గొప్పవారం, పరలోక రాజ్యానికి వారసులం అయ్యాం కాబట్టి గొప్పవారం తప్ప ఈ లోకంలో ధనం ఉందని, ఈ లోకంలో మనం ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించామని కాదు. కాబట్టి యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు అన్నాడు. ధన్యులు అనగా మనము దేవుని పిల్లలం అయ్యాం కాబట్టి ధన్యులమయ్యాం. అయితే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు. అంటే యెహోవాను ఆశ్రయించి యేసుక్రీస్తు నామములో మనం ఏది అడిగినా దేవుడు తప్పకుండా ఇస్తాడు. అంటే ఈ లోక సంబంధమైనవే మనం గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ ధనాపేక్షతో ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాల కొరకు మనం అడుగుతూ ఉంటే కొన్ని మనం పొందుకోకపోవచ్చు. కానీ దేవుడు మనం అడుగు అన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే దేవుడు ఏది ఇవ్వాలో అది మనకి అడగకుండానే మనకు అనుగ్రహిస్తాడు. కానీ అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరువబడును,
వెదకొడి దొరుకునన్నాడు. అంటే మనం ఈ లోక సంబంధమైనవి అడుగుతూనే ఉంటాం, కానీ దేవుడు అది కాదు అడగమనేది, ఆత్మీయ సంబంధమైనటువంటి వరాలను ఫలాలను అడగండి అప్పుడు పొందుకుంటారు అన్నాడు. అంటే ఈ లోక సంబంధమైనవి అడగకూడదా అని కాదు, అడగచ్చు. అనారోగ్యంగా ఉంటే మనకు స్వస్థత కావాలని అడగచ్చు, దరిద్రంలో ఉంటే నా దరిద్రాన్ని తొలగించు ప్రభువా అని అడగచ్చు, ఏ శాపముతో ఉన్నా నా మీద ఉన్న ప్రతి శాపము తొలగించు ప్రభువా అని అడగచ్చు, ఆత్మీయంగా నన్ను బలపరచు ప్రభువా అని అడగచ్చు, ప్రతీదీ అడగచ్చు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని మీద ఆశ కలిగి లేకుండా ఈ లోక సంబంధంగా మనం జీవిస్తూ ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు కలిగి మనం ఉంటే అది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనము దేవుని మీద ఆనుకున్నప్పుడు మనకు సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఏది అడగాలో ఏది అడగకూడదో కూడా పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి మూలుగులతో విజ్ఞాపనతో కూడిన ప్రార్థన చేయిస్తాడంట. లేకుండా మనము అపవాది తలంపులు కలిగి ఉంటే ఈ లోక సుఖభోగాల కొరకే మనం అడుగుతూ ఉంటాం. కానీ దేవుని ఆత్మను కలిగి ఉండి మనము దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే ఉంటామో పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి మనతో ఉండి విజ్ఞాపన ప్రార్థన మనలో నుంచి చేయిస్తాడు, ఏది అవసరమో మనకి. కాబట్టి దేవుడు పిల్లల్ని దేవుడు గర్భములో ఉండగానే ఏర్పరచుకుంటాడంట. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. ఇర్మియా రాసినటువంటి గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, గర్భములో నేను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అంటున్నాడు. జనాలకే నేను ప్రవక్తగా చేస్తానని ఇర్మియాతో మాట్లాడాడు. ఆ ప్రవచనం నాది అని మనం ఎప్పుడైతే మనకి వచ్చిన ప్రవచనాన్ని మనది నాది అని ఎప్పుడైతే మనము నమ్మి విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతామో అలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో కూడా దేవుడు చేయడానికి సమర్థుడు. అయితే కింద 6వ వచనం చూద్దాం. ఏమంటున్నాడంటే, అందుకు అయ్యో నేను యోగ్యుడిని, అవునా నాకు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు ప్రభువా అనట్లేదు. ఏమంటున్నాడంటే, అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదే అని అడుగుతున్నాడు. అయ్యో ప్రభువా, నన్ను ఇంత భారమైనటువంటి పని. ఇజ్రాయేలీలు ఎలా ఉండేవారంటే వారు దేవుని మాట వినకుండా వాళ్ళు తప్పిపోయి పడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దేవుని మార్గంలో నడిపించాలని ప్రవక్తల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యో వారు నా మాట వింటారా ప్రభువా అని భయపడిపోతున్నాడు. అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, దయచేసి నన్ను క్షమించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదంటున్నాడు. అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాడు, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకును నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. నువ్వు బాలుడని అనవద్దు, భయపడవద్దు, నేనేం మాట్లాడాలో నేను నీకు నేర్పిస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి దేవుడు ధైర్యపరిచి ఇర్మియాని పంపిస్తాడు. అలాగే దేవుని పిల్లలకి దేవుడు వాగ్దానం వచ్చినా, దేవుడు నిన్ను ప్రేరేపించిన సువార్త ప్రకటించాలని, దేవుని వాక్యం నువ్వు ప్రకటించాలని, ప్రచురించాలని, సువార్థికుడిగా, దైవ సేవకుడిగా నీకు దేవుడు ప్రేరేపించిన వాక్యంతో దేవుడు మాట్లాడినా, లేదా మనకి వాగ్దానం వస్తేనే మాట్లాడాడని కూడా కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్కరిలాగా దేవుడు ఏర్పరచుకుంటాడు. యెషయాతో ఇంకొకలాగా మాట్లాడతాడు. యెషయా 6:8 చూద్దాం. యెషయా 6:8. యెషయా 6:8లో, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతటి నేను చిత్తగించుము నేనున్నానంటున్నాడు. యెషయా ఏమంటున్నాడు, ఎవరు పోతారని తండ్రి అని దేవుడు యెహోవా దేవుడు యెషయాకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు, చిత్తగించుము ప్రభువా నేను పోతానంటున్నాడు. చూసారా ఎంత దేవుని మీద విశ్వాసం. నేను ఎవరిని పంపేదను,
మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి నీ జనులతో ఇట్లనమని దేవుడు చెప్పాడు. యెషయాకి చెప్పిన వెంటనే అడిగాడు ఏమంటాడా అని. అంటే హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు. అతను పరిపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి ఏమంటాడా అని అడిగాడు. అడిగినప్పుడు చిత్తగించు ప్రభువా నేనున్నాను అంటున్నాడు. ఇర్మియా భయపడుతున్నాడని చెప్పి నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపిస్తే అయ్యో ప్రభువా నేను బాలుడను, నేను బాలుడను, నేను ఎలా వెళ్తానని చెప్పి భయపడతా ఉన్నప్పుడు దేవుడు నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. అలాగే మోషే ఏమంటాడు, నేను నోటి మాంద్యం గలవాడును ప్రభువా, ఎవరినైనా చూసుకో, నేను చేయలేను, నేను చెప్తే వినరు అని చెప్పి మోషే అన్నప్పుడు మోషేకి అహరోన్ని అన్న అయినటువంటి అహరోన్ తోడిస్తాడు. తర్వాత మగవారికి మాట ఇచ్చింది నేనే కదా, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చింది నేనే కదా, మనుషులకి నోరిచ్చింది నేనే కదా, చెవులిచ్చింది నేనే కదా, అలాంటి వాడిని నీ నోటికి నేను తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అహరోను కూడా తోడిచ్చి పంపిస్తాడు. అలాగా దేవుడు ఏర్పరచుకున్న పిల్లల్నే వాళ్ళు భయపడినా కూడా ధైర్యపరిచి దేవుడు వాళ్ళని పంపిస్తాడు. అలాగే దేవుడు ఏర్పరచుకున్న వారిని గర్భంలో రూపింపబడక మునిపే ఏర్పరచుకుంటాడు, కానీ పుట్టిన తర్వాత కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తానికి లోబడి జీవించాలి. దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే దేవుడు తన నోటిని నింపి తను వాడుకుంటాడు. సువార్త ప్రకటించడం అనేది సొంత ప్రయత్నము, మనం సొంతగా నేర్చుకుని చెప్పేది కాదు. మనకి దేవుడు మనల్ని పిలుచుకుని మనల్ని ఏర్పరచుకుని మనతో ఉండి మనలో ఉండి దేవుడు మాట్లాడతాడు. అప్పుడే ఆ యొక్క వాక్యము ఆకర్షింపబడుతుంది, రక్షింపబడతారు, అనేకులు దేవుని మార్గంలోనికి నడిపించబడతారు. అయితే పౌలుతో కూడా ఇలాగే మాట్లాడతాడు దేవుడు. చూద్దాము. పౌలు అపోస్తలుడైనటువంటి పౌలుతో అపోస్తలులకు రాసిన పత్రికలో పౌలుతో మాట్లాడతాడు. ఏమనంటే అపోస్తలులకు రాసినటువంటి పత్రిక 18:9-10 చూద్దాం. 18:9-10 ఏముందంటే, రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. రాత్రివేళ భయపడి ఆ ఇజ్రాయేలీలకు భయపడి యూదులకు భయపడి వెళ్ళిపోయినప్పుడు నువ్వు మాట్లాడు అంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే సీలయు తిమోతియు మాసిదోనియు, అంటే అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. సీలయు తిమోతియు మాసిదోనియు వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత కలవాడే యేసు క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని వాక్యాన్ని బోధించడానికి ఆతురత కలిగిన వాళ్ళు మౌనంగా ఉండలేరు. వాళ్ళకి యూదులకి దృఢముగా సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడంట క్రీస్తు సువార్త ప్రకటిస్తూ. అయితే వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని ఏమంటున్నాడు, వాళ్ళకి యూదులకి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రేరేపితుడే పౌలు. పిలిచినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ఎదురాడుతున్నారు, దూషిస్తున్నారు. అంటే మాకే నువ్వు చెప్పడానికి వచ్చావా, నువ్వు ఒకప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడవే కదా, ఈ దినం నువ్వు ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని చెప్పి పౌలుని దూషించినప్పుడు ఏమంటున్నాడంటే, అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అంటున్నాడు. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. అలాగే ఎంత చెప్పినా విననొల్లకపోయిన వారికి వారి నాశనం వారే కొని తెచ్చుకుంటున్నారు అని ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. అయితే వినుట ద్వారా విశ్వాసం ఉంది. విని ఎవరైతే విశ్వాసం ఉంచి రక్షింపబడతారో వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. వినకుండా వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళని ఎదురాడినప్పుడు వాళ్ళు నాశనానికి గురవుతారు అంటున్నాడు. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను మాత్రం నిర్దోషిని. ఎందుకంటే దేవుడు సువార్త ప్రకటించమన్నాడు కాబట్టి దేవుడిచ్చిన పనిని నమ్మకంగా సువార్తికులు దైవసేవకులు సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళని విమర్శించి వాళ్ళని దూషించి వాళ్ళని హింసించి వాళ్ళని కొట్టి తిట్టినా ఏం చేసినా వారే నాశనం అవుతారు. మీరే ఉత్తరవాదులు, నేను మాత్రం నిమిత్త మాత్రుని నిర్దోషిని అంటున్నాడు. నేను నిర్దోషిని, ఈ విషయంలో నాకు ఏ పాపము లేదు అని చెప్తున్నాడు. ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదును.
యూదులు దేవుని వాక్యాన్ని నమ్మకపోవడం వల్లే అన్యజనులకు సువార్త ప్రకటింపబడింది. వాళ్ళు నమ్మి ఉంటే అన్యులకు సువార్త ప్రకటింపకపోయేది. పేతురుకి యూదులకు మాత్రమే సువార్త ప్రకటింపమన్నాడు. పౌలుకు మాత్రం సర్వలోకమునకు అన్యజనులకు కూడా సువార్త ప్రకటించే ధన్యత దేవుడిచ్చాడు. మీరు వినకపోతే వినకపోండి, నేను అన్యజనులకు సువార్త ప్రకటిస్తాను అని సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది రక్షింపబడతారు. క్రిస్పు తన ఇంటి వారందరితో ప్రభువునందు విశ్వాసం ఉంచాను. ఇక్కడ అపొస్తలుల కార్యం 18వ అధ్యాయం 8వ వచనంలో 8వ వచనం మొత్తం 5వ వచనం నుంచి 8 వరకు చూస్తే అనేక మంది అక్కడ దేవుని వాక్యం విని రక్షింపబడతారు. క్రిస్పు తన ఇంటి వారితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాను. మరియు కొరింథీయులలో అనేక మంది విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుకున్నారు. రాత్రి వేళ అప్పుడు బాప్తిస్మం పొందుకున్న తర్వాత నువ్వు ఆగిపోవద్దు, నువ్వు ఎక్కడితో ఆగిపోవద్దు, నువ్వు సువార్త ప్రకటించు అని దేవుడు దర్శనమిచ్చాడు. రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. ఎక్కడితో నువ్వు ఆగిపోవద్దు. అనేక మంది రక్షింపబడ్డారు కదా, చాలా నువ్వు అనుకోవద్దు, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నానని ఎవరంటున్నారు? ప్రభు అంటున్నాడు. అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏకైక దేవుడు. తండ్రిలో కుమారుడు ఉన్నాడు, కుమారుల్లో తండ్రి ఉన్నాడు, తండ్రిలో కుమారుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి త్రియేక దేవుడైనటువంటి దేవుడు దర్శనమిచ్చి, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు అని చెప్పి పౌలును బలపరిచినప్పుడు దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు ఎక్కడ ఉండిపోయాడంట? అపొస్తలుల కొరింథీ పట్టణంలోనే ఉండిపోయాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక అని ఉంటుంది. అక్కడ 1.5 సంవత్సరం ఉండి అక్కడ సంఘాలు స్థాపించి అనేక మందిని రక్షించి అక్కడ ఉన్నప్పుడు యూదులు మళ్ళీ తనను హింసించినప్పుడు, జైల్లో పెట్టినప్పుడు అతను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి సంఘాన్ని కూడా దర్శించలేరు. ఇప్పట్లో అయితే మనకి వాహనాలు ఉన్నాయి, అప్పట్లో వాహనాలు లేవు. తను జైల్లో ఉన్నాడు, బయటికి రాలేని పరిస్థితిలో సంఘాలను విడిచిపెట్టకుండా అపొస్తలుడైనటువంటి పౌలు గారు అందరికీ కూడా లేఖలు రాశాడు. పత్రికలు అనగా లేఖలు కాబట్టి కొరింథీయుల పత్రిక, కొలస్సీయులకు, ఎఫెసీయులకు వీళ్ళందరికీ కూడా పత్రికలు రాసి పంపిస్తూ సంఘాలని బలపరుస్తూ ఉన్నాడు. బలపరిచి మిమ్మును బట్టి నేను ఆనందిస్తున్నాను అని ఎంతో ఆనందపడతాడు. సంఘం ఎప్పుడు కూడా దేవుని దైవ సేవకుల మాట విని దేవుని వాక్యానుసారంగా జీవిస్తుంటే దైవ సేవకులకి ఎంతో ఆనందం. నా సంఘం ఎంతో దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నారు అంటే సంఘ సేవకుడికి ఎంతో ఆనందం. అలాగే తల్లిదండ్రులు తల్లిదండ్రుల మాట విన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో, అలాగే దేవుని పిల్లలైనటువంటి వారు దైవ సేవకుడు చెప్పిన మాటలు విని తూచా తప్పకుండా దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే దైవ సేవకుడు ఎంతగానో ఆనందిస్తాడు. అలాగే పౌలు కూడా ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. అయితే అపొస్తలుల కార్యం 26:15 నుంచి చూద్దాం. అపొస్తలుల కార్యం 26:15లో ప్రభువా నీవు ఎవడని అడుగగా, అంటే ఎవరు అడుగుతున్నారు? అపొస్తలుడైనటువంటి పౌలు. అక్కడ ఇది సువార్త ప్రకటిస్తూ మధ్యలో తన దర్శనాన్ని చెప్తున్నాడు. నాకు దేవుడు ఎలా దర్శనం ఇచ్చాడు, నేను ఎలా రక్షింపబడ్డాను, నేను ఎలా దేవుళ్ళలోకి వచ్చాను అనేటటువంటిది అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా సాక్ష్యం చెప్తున్నాడు. ఎలా జరిగింది, నన్ను ఎలా ఏర్పరచుకున్నాడు దేవుడని ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. చూద్దాము. ప్రభువా నీవు ఎవడవని అడిగాడు. ఎప్పుడు అక్కడ హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకట వింటిని. ఇక్కడ చూద్దాం 14వ వచనం చూద్దాం. మేమందరము నేలపడినప్పుడు సౌలా అతని సాక్ష్యం ఇంకా 13వ వచనం నుంచి కూడా చూద్దాం. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి, రాజుకు చెప్తున్నాడు అక్కడ పౌలు. రాజా నేను అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది వివరించి చెప్తున్నాడు అగ్రిప్ప రాజుకి. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. అపొస్తలుల కార్యం 26వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తున్నాం. ఇది అగ్రిప్ప రాజు. అక్కడ యూదులందరూ తనని
తప్పుగా సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పినప్పుడు రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు రాజుకు చెప్తున్నాడు, వివరిస్తున్నాడు ఏం జరిగిందంటే, నువ్వు ఒకప్పుడు యూదుడివే కదా, ఎలా మారిపోయావు నువ్వు, ఇలా క్రైస్తవ్యం నువ్వు ఎలా ప్రకటిస్తున్నావు, క్రీస్తుని నువ్వు ఎలా ప్రకటిస్తున్నావు, నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించవలసిన వాడివి, ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన వాడివి, నువ్వే ఎలా మారిపోయావు ఏంటని అగ్రిప్పరాజు అడుగుతున్నాడు పౌలుని. అడిగినప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్తున్నాడు. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించడం చూచితిని. మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి వెలుగు చూచితిని. మేమందరము నేలపడిపోయాం. ఆ వెలుగు చూడలేక ఏం చేశారంట, తనతో ఉన్న వారందరూ కూడా నేలని పడిపోయారంట. పడిపోయినప్పుడు ఆ యొక్క ఆ వెలుగులోంచి దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తనుట నీకు ఇష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని ఒక స్వరము నాకు వినబడింది. వినబడినప్పుడు అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడు అని అడిగాడు. ప్రభువా నువ్వెవరివి, నేనెందుకు హింసిస్తున్నాను, నువ్వెవరివి అని అడుగుతున్నాడు. అంటే మనోనేత్రాలు అంతవరకు పౌలువి మూయబడి ఉన్నాయి. పౌల్ని అప్పుడు సౌలుగా మారుస్తాడు. మూయబడి ఉండి తను చేస్తున్నది తప్పు అని కూడా గ్రహించుకోలేని స్థితిలో ఉన్నప్పుడే తప్పులు చేస్తారు. గ్రహించుకున్నారంటే తప్పులు చేయలేరు. నేను కూడా 2023 వరకు కూడా దేవుడిలో నేను రక్షింపబడి 1991లో నేను బాప్తిసం పొందుకున్నాను. 1991లో బాప్తిసం పొందుకుని 2023 వరకు కూడా నేను అంధత్వంలోనే ఉన్నాను. రక్షింపబడ్డాను అనుకుంటున్నాను, ఎంతో దేవుళ్ళో బలంగా ఉన్నాను అనుకుంటున్నాను, పాటలు పాడేసుకుంటున్నాను, దేవుడి వాక్యం చదివేసుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. అవన్నీ చేస్తూనే సగం లోకంలో సగం దేవుళ్ళో ఉంటున్నాను. అంటే మనోనేత్రాలు మూయబడి ఉంటే ఆ వాక్యం చదివినా మనకు అర్థం కాదు, ఆ పాట పాడుతున్న పాటలో మర్మం మనకు తెలియదు. ప్రార్థన చేస్తున్నా ఈ లోక సంబంధమైన ప్రార్థనే చేస్తూ ఉంటాం. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నన్ను ఇలా బలపరచు, ఆత్మీయంగా బలపరచు అని అడిగేదాన్ని. ఎప్పుడు కూడా నన్ను ఆత్మీయంగా బలపరచు అనే ప్రార్థన తప్ప వేరే ప్రార్థన నేను చేసేదాన్ని కాదు. ఈ లోకంలో గొంతెమ్మ కోరికలు నేను ఎప్పుడూ కోరలేదు. నా పిల్లల్ని దీవించు ప్రభువా, నాకు ఆత్మీయంగా నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థన మాత్రం కంఠస్థ ప్రార్థన చేసేదాన్ని. అదేంటో కూడా తెలియదు. కాకపోతే నా మనోనేత్రాలు అంతవరకు కూడా మూయపడి ఉన్నాయి. అందుకే ఈరోజు నేను సువార్త ప్రకటిస్తున్నాను అంటే నాలాగా ఇంకా ఎంతోమంది ఉంటారు. రక్షింపబడిపోయాం, చాలా భక్తిగా ఉన్నాం, మనం చాలా నీతిగా ఉన్నాం, యథార్థంగా ఉన్నాం, అబ్బో నేను చాలా దేవుని బిడ్డను నేను అని మనం గొప్పలు చెప్పుకుంటూ మనం హెచ్చించుకుంటూ ఉంటాం. కానీ మనలో ఉన్నటువంటి తప్పుల్ని మనం గ్రహించుకోలేం. అదే అంధత్వం, అదే మనోనేత్రాలు మూయబడ్డం. రక్షింపబడ్డాం కాబట్టి దేవుడు విడిచిపెట్టకుండా మనల్ని క్రమశిక్షణలోనికి సోదరుల మీద సోదరులు సమస్యలు పెట్టైనా ఆయన మనల్ని పరిపూర్ణముగా దేవుళ్ళకి మార్చుకుంటాడు. అలాగే పౌలు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, కానీ తన మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. కాబట్టి ఏం చేశాను ప్రభువా, నువ్వెవరివి చెప్పని అడుగుతున్నాడు. అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవెవడవని అడగగా ప్రభువు నీవు హింసించుచున్న యేసు ప్రభువే దర్శనమిచ్చాడు. నీవు హింసిస్తున్నటువంటి యేసుని నేనే అని పౌలుకి చెప్తున్నాడు. యేసును నీవు నన్ను చూచుచున్న యేసును అని చెప్పి, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను, చూసారా, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా అందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును
పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదునని చెప్పాడు. చూసారా, దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి తనందరిలాగా ఉండకుండా, ధర్మశాస్త్రం పాటించకుండా, యేసుక్రీస్తు మాటలు విన్నవాళ్ళని, యేసు మాటలు చెప్పిన వాళ్ళని ఎంతగానో హింసిస్తూ ఉండేవాడు. హింసిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగింపబడ్డారు, మరణించారు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాతే ఆ యొక్క పౌలుని దర్శిస్తాడు. దర్శించి ఆయన్ని పౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు అని అడిగితే, ఎవరు ప్రభు అని అడిగినప్పుడు చెప్తాడు. చెప్పినప్పుడు తన మనోనేత్రాలు తెరవబడతాయి. తనను ఏమంటాడు, నిన్ను నేను సాక్షిగా నిలవబెట్టుకుంటాను. అంటే ఒకప్పుడు నేను దోషకుడను, హింసకుడను, నేను చాలా పాపంలో జీవించానని చెప్పి పౌలే చెప్తాడు. ఒకప్పుడు నేను దోషకుడను, హింసకుడను, దేవుణ్ణి ఎంతో అవమానపరిచిన వాడిని. ఈ దినం నేను దేవుణ్ణి విశ్వాసం ఉంచి మీకు నేను రక్షింపబడి మీ అందరినీ కూడా దేవుని మార్గంలోకి నడిపించాలని, పరలోక రాజ్యానికి వారసుని చేయాలని నేను దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని చెప్పి అక్కడ అందరికీ కూడా సాక్షిగా నిలబడ్డాడు. ఆయన సాక్ష్యమే అగ్రిప్పరాజు కూడా చెప్తున్నాడు. అగ్రిప్పరాజు కూడా, ఏంటి మమ్మల్ని ఇంత ఈజీగా మమ్మల్ని క్రైస్తవులు చేసేస్తావా, నాకే సువార్త ప్రకటిస్తావా అంటాడు. నీకు పిచ్చి పట్టింది అంటాడు, నీకు ఎర్రి పట్టింది, దేవుడి పిచ్చి పట్టింది అంటాడు. ఇప్పుడు కూడా అలాగే రక్షింపబడి దేవుడి సాక్షులుగా జీవిస్తున్న వాళ్ళని అన్యులు అనేక మంది దేవుని పిచ్చి పట్టింది అంటారు. అలాగే ఆ రోజుల్లో కూడా అగ్రిప్పరాజు కూడా పౌలుని నీకు పిచ్చి పెట్టింది, నీకు వెర్రి పట్టింది అని ఎక్కడంటాడంటే అపోస్తల కార్యం 26వ అధ్యాయం 25 నుంచి 29 వరకు మనం చూస్తే ఉంటుంది. నీకు వెర్రి పట్టింది, నీకు పిచ్చి పట్టింది, నీకు దేవుని పిచ్చి పట్టింది అన్నప్పుడు, లేదు నన్ను దేవుడు మాట్లాడాడు అని చెప్పినప్పుడు, ఏంటి నాకు కూడా నువ్వు చూడండి ఒక్క మాట చూద్దాం. రాజా, అగ్రిప్పరాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా అని అడుగుతాడు. అంటే నమ్ముచున్నారా నేను ఎరుగుదును, ప్రవక్తలు మీరు నమ్ముచున్నారా నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవులు చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ కూడా, ఏంటంట, సులభముగానో దుర్లభముగానో కాకుండా, తమరు మాత్రమే కాకుండా, మీరు మాత్రమే కాకుండా, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. అంటే ఈ లోక సంబంధమైనటువంటి అపవాది బంధకాలన్నిటి నుంచి విడుదల పొందుకొని నావలే మీరందరూ రక్షింపబడుదురుగాక అని ప్రవచిస్తున్నాడు అక్కడ. అంటే పౌలుని దేవుడు సాక్షిగా వాడుకున్నాడు. తల్లి గర్భంలోనే పౌలుని ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో ఏర్పరచుకుని రూపించుకున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సువార్థికులుగా, దైవ సేవకులుగా వాడుకుంటాడు. కాబట్టి ఎవరి పట్ల ఏ ప్రణాళిక కలిగి దేవుడు ఉన్నాడో మనకు తెలియదు. కాబట్టి సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభా, నీ ప్రణాళిక ఏంటి ప్రభా, నీ చిత్తమో నీ ప్రణాళిక మాత్రమే నెరవేర్చు, నా సొంత ఆలోచనలు నా జ్ఞానం కాదు ప్రభా, నీ చిత్తం నెరవేర్చు ప్రభా, నన్ను నీ సాక్షిగా వాడుకో ప్రభా అని దేవుడి చేతుల్లో మన జీవితాలు ఎప్పుడైతే పెడతామో అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వాడుకుంటాడు. ఈలోగా మనకి ఎన్నో శ్రమలు, శోధనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడని కాదు, కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి అనేకమైన శోధనలు, శ్రమలు రక్షింపబడి మనము దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలకి ఎక్కువ శ్రమలు, శోధనలు వస్తాయి. కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే కష్టం పెడతాడో ఆ పక్కనే మనల్ని ఓదారుస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ, మనల్ని దేవుడు సజీవ రెక్కల్లో ఉంచి ఆయన సాక్షులుగా దేవుడు వాడుకుంటాడు. ఈ దినం దేవుని సాక్షిగా నన్ను కూడా వాడుకుంటున్నాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవునికే వందనాలు. అలాగే మీరందరూ కూడా దేవుని ప్రవచనాలు మీరు నమ్మి ఆ ప్రవచనాన్ని బట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క రీతిలో దేవుడు వాడుకోవడానికి సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి దేవుని వాక్యమే మనతో మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడాడు అంటే ఈ రోజుల్లో స్వయంగా మాట్లాడేవాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. అనేక మంది సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. కొందరిని
వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొందరు దైవ సేవకులు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, కొందరు స్వయంగానే మాట్లాడతాడు. అనేక మందికి అనేక విధాలుగా దేవుడు మాట్లాడగల సమర్థుడు. కనిపిస్తాడు, మాట్లాడతాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. దేవుడు గొప్ప దేవుడు. ఉన్నవాడను అనువాడను అంటాడు. అంటే ఆయన ఉన్నవాడు, అనువాడు, ఎప్పుడు ఉండువాడు, ఎప్పుడు మనలో ఉండే దేవుడు. కాబట్టి మనల్ని నిత్య రాజ్య వారసులుగా చేయగల గొప్ప దేవుడు అని, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త అని, ఏకైక దేవుడని ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకొని దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వారందరూ కూడా దేవుడు రాజ్యానికి వారసులుగా చేసుకుని ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని రాజ్యానికి వారసులు. ఇంకా ఎవరైనా రక్షింపబడకపోతే మీరు కూడా దేవుని రాజ్యంలో వారసులు అవ్వాలని దేవుడి చిత్తం. కాబట్టి మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చీకటి అంధకార శక్తుల నుంచి విడుదల పొందుకుని దేవుని సన్నిధికి వస్తే మీరు విడుదల పొందుకుంటారు. కానీ దేవుని సన్నిధికి రాకుండా, దేవుని అడగకుండా ఏ ఒక్కరు కూడా విడుదల పొందుకోలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడే ప్రతి బంధకాల నుంచి, పరిశుద్ధాత్మ దేవుడు అపవాది శక్తులన్నిటి నుంచి విడుదల దయచేస్తాడు తప్ప ఏ మానవుడు దేవుని దగ్గరికి రాకుండా, ఆయన రక్తంలో కడగపడకుండా, రక్షణ పొందుకోకుండా ఎవరి పాపాలు ఎవరికి వారు తీసుకోలేరు. దేవుడు కదా మాత్రమే మన పాపాలను, దోషాల నుంచి విడిపించగల శక్తిమంతుడు. ఆయన రక్తంలో మనల్ని కడిగాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలు, శాపాలు, దోషాలు కడిగిబడి ఉన్నాయి కానీ మనకు మనంగా కడుక్కోలేము. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగి ఉండేను. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాప, శాప, దోషాలన్నీ కడగబడి ఉన్నాయి. నిత్యరాజ్యానికి వారసులుగా చేయబడ్డాం. మనలో పాపాలు కడగబడకుండా ఏ పాపి కూడా పరలోకానికి వెళ్ళలేడు. కాబట్టి ఆయన రక్తంలో మనం ఈ భూలోకంలో మనలో ప్రాణం ఉండగానే ఆయన రక్తంలో మన యొక్క పాపాలను కడుగుకుని పరిశుద్ధులుగా భూలోకంలో ఉండగానే మనం మార్చబడినప్పుడు, పరిశుద్ధులుగా ఆయన వచ్చినప్పుడు మనము నిత్యరాజ్య వారసులుగా చేర్చబడతాము, ఎత్తబడతాం, మహిమ శరీరాన్ని దాల్చుకుంటాం. మనం ప్రాణంతో ఉంటే ఉన్న పళంగానే ఎత్తబడతాం. మనం ప్రాణం విడిచి ఉంటే సమాధులు లేపబడతాయి. ఆయన వచ్చినప్పుడు కడబోర స్వరం వినబడినప్పుడు మనము మహిమ శరీరాన్ని దాల్చుకొని క్రీస్తు ఏ విధముగా ఎత్తబడ్డాడో అలాగే నావలి మీరు కూడా వస్తారు నాతో పాటు అని యేసయ్య చెప్పిన మాట నమ్మి ఎవరైతే నిరీక్షణ కలిగి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిరీక్షణతో ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యంలో మీరు బలపడి దేవుని రాజ్యంలో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మీరు ఎవరినైతే ఏర్పరచుకుంటారో ప్రభు వారిని మీరు పిలుచుకుంటారు ప్రభు, వారిని మీరు ప్రభా తండ్రి వాడుకుంటారయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నీ సేవలో వాడుకుని బలమైన సాధనాలుగా ప్రభు తండ్రి అనేక మందిని నీ రక్షణ మార్గంలో నడిపించేటటువంటి సాధనాలుగా నడిపించుకుని గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి. నువ్వు ఏర్పరచుకున్న ఏ బిడ్డ కూడా తండ్రి విడువబడకుండా ప్రభు తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి పరిపూర్ణులుగా చేసి అయ్యా నువ్వు పరిపూర్ణుడు కాబట్టి తండ్రి నైనా నీ యందు విశ్వాసం ఉంచి నీ సేవ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో నింపి సంఘాలను ప్రభు పరిపూర్ణమైన విశ్వాస సంఘాలుగా బలపరిచేటటువంటి దైవ సేవకులుగా, సువార్థికులుగా, ప్రవక్తలుగా అభిషేకించి ఆశీర్వదించి వాడుకోగల గొప్ప దేవుడువని మా అందరి జీవితాలు నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ బలమైన సాధనాలుగా మమ్మల్ని నిలవబెట్టుకుని వాడుకోమని, అలాగే జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీని నీకు మహిమకరంగా అనేక ఆత్మలు రక్షించేటటువంటి భారభరితమైనటువంటి సేవ నా మీద ఉందని నేను విశ్వాసం నుంచి ప్రార్థిస్తూ ఉండగా విశాలమైన మందిరాన్ని ఇచ్చి అనేక ఆత్మలు రక్షించి నీ రాజ్య వారసులుగా చేసుకుని ఉన్నావని నేను నమ్మి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క ప్రార్థన విన్నపాలన్నీ కూడా నీ పాద సన్నిధిలోకి చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తున్నారని నమ్మి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారి నామములో సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే కలుగునుగాక. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ఈ వాక్యం విని మీరు బలపడి మీ వరకే ఉండకుండా ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు, సహోదరులకు షేర్ చేసి
రక్షింపబడని వారికైనా రక్షింపబడిన వారు పరిపూర్ణమైన విశ్వాసంలో బలపడతారు. రక్షణ లేని వారు రక్షణ పొందుకుంటారు. ఈ పరిచర్యలో మీరు కూడా పాలుపంపులు పొందుకోవాలంటే విన్న వాక్యం మీరు షేర్ చేసి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించి బడా నమ్మకమైన దాసురాలా అనిపించుకుని దేవుని రాజ్యంలో జ్యోతులు వెలుగుదాం. దేవుని నామం మహిమపరచబడును గాక. మరొక వాక్యం ఇంకా మళ్ళీ కలుసుకునేంతవరకు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతోనూ సకల సంఘాలతోనూ ఈ లోకంలో ఉన్న ప్రతి మానవులతోనూ మనతో, మన పిల్లలతో, మన కుటుంబాలతో నిత్యము మనందరికీ దేవుని కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.